స్వామి వివేకానంద జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మండపేట విజ్ఞాన్ జూనియర్ కళాశాలలో విజ్ఞాన సృజనోత్సవ్ 2025 పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. విజ్ఞాన సంస్థ కరస్పాండెంట్ ఇనపకోళ్ల గణేష్ చౌదరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మండపేట మున్సిపల్ కమిషనర్ తూబాటి వెంకట రంగారావు, ప్రముఖ వైణిక విద్వాంసులు ద్విభాష్యం నగేష్ బాబులు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. కిరాకు పుట్టించే డాన్సులతో అదరగొట్టారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నల కష్టాలు, సమాజంలో ఆడవారిపై అత్యాచారాలు, వాటిని రూపుమాపే విధానంపై విద్యార్థులు ప్రదర్శించిన నృత్య రూపాలు అందరినీ ఆలోచింపచేశాయి. కార్యక్రమం ముగింపు సభకు మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు వరప్రకాష్, టీడీపీ యువనేత వల్లూరి సాయి కుమార్ బాబు, ఐఎస్టీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఇనుపకోళ్ల సత్యనారాయణ, ఎంపీఎస్ విద్యా సంస్థల అధినేత, వీబీసీ న్యూస్ డైరెక్టర్ వల్లూరి చిన్నారావు, మాజీ పిఎస్సిఎస్ చైర్మన్ మల్లిపూడి గణేష్, ప్రభుత్వ అధ్యాపకులు ఎస్ శ్రీనివాసరావు, యాపిల్ ప్లే స్కూల్ వ్యవస్థాపకులు గన్ని రంగారావు, ఆలమూరు శ్రీ విద్యా హై స్కూల్ ప్రిన్సిపాల్ బొబ్బా ఆదినారాయణ, ద్వారపూడి సిద్ధార్థ స్కూల్ చైర్మన్ శ్రీనివాస్ తదితరులు విశిష్ట గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బంగారం, కాంస్య పతకాలను అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన కళాశాల ప్రిన్సిపల్ బాబీ, అధ్యాపకులు పాలచర్ల శ్రీనివాస్ చౌదరి, చార్లెస్, తరుణ్, మాధవరావు, వీర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎస్ఆర్షిని డి ప్రవల్లిక S1, డి ప్రవల్లిక, ఏఎస్ దేవి ప్రసన్న S1, ఎన్ శిరీష S1, పి ఫాతిమా S1, జి రమిత S1, జి రమిత, కే భాగ్యశ్రీ, రెండే ముక్కలండి. ఈ కాలేజ్ స్టార్ట్ అయిన కొత్తలో నేను ఎకనామిక్స్ టీచర్, ఇక్కడే టీచర్గా నేను ఇక్కడే పుట్టాను. ఇక్కడ పుట్టిన తర్వాత ఇంచుమించుగా గవర్నమెంట్ జాబ్ వచ్చి ఇదే స్కూల్ నుంచి బయటికి వెళ్ళడం జరిగింది. ఇంచుమించుగా 20 సంవత్సరాలు గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉన్నప్పుడు నేను జాబ్ సాటిస్ఫాక్షన్ ఎక్కడంటే ఇక్కడ నాకు విజ్ఞాన కాలేజీలో మాత్రమే జరిగింది జాబ్ సాటిస్ఫాక్షన్. ఉపాధ్యాయులకి అందరికి కూడా తమ టాలెంట్ని పిల్లలకి అందించడానికి మంచి ప్లాట్ఫామ్ ఏదైనా ఉందంటే మన చుట్టుపక్కల ఏరియాలో ద బెస్ట్ కాలేజ్ విజ్ఞాన కాలేజ్ ఒకటే. రెండవది, ఇక్కడ పనిచేసిన టీచర్లు అందరూ కూడా ఒక 3 years 4 years చేసిన తర్వాత ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కొట్టేస్తారు, బయటికి వెళ్ళిపోతారు గ్యారంటీగా. అలాగే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఒకరిని, నా తర్వాత ఇంకో 2 ఎకనామిక్స్ లెక్చరర్లు వచ్చారు, వాళ్ళు గవర్నమెంట్ జాబ్ కొట్టేయలేరు. అంతకుముందు 2 వచ్చారు, వాళ్ళు గవర్నమెంట్ జాబ్ కొట్టారు. ఓవరాల్గా 6 ఎకనామిక్స్ లెక్చరర్లు ఇక్కడ పనిచేసి గవర్నమెంట్ జాబ్ సంపాదించి బయటికి వెళ్ళి వెల్ సెటిల్గా బ్రహ్మాండమైన లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. దానికి బేసిక్ ఎక్కడ ఉందంటే ఇక్కడ మన విజ్ఞాన కాలేజీ. ఒకసారి క్లాస్ కూడా మీరు విజ్ఞాన కాలేజీలో పనిచేస్తారు. టీచర్స్కి లెక్చరర్స్కి మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తూ, పిల్లలకి విజ్ఞానం అందిస్తూ, పేరెంట్స్కి భారం లేని ఫీజులు తీసుకుంటూ చక్కని ఒక వ్యవస్థ నడుపుతున్న నా విజ్ఞాన కాలేజీ గణేష్ గారికి, బాబీ గారికి, ఉపాధ్యాయులందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ 1 and all.